హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వేసవిలో చల్లచల్లగా ఐస్ క్రీమ్స్ తినాలనుకుంటే బయట అమ్మే ఐస్ క్రీమ్స్ జోలికి పోకుండా ఇంట్లోనే చాలా ఈజీగా హైజీన్గా మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇవాల్టి వీడియోలో మ్యాంగో కుల్ఫీ చూపించబోతున్నాను. ఇది చేసుకోవటం పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటారేమో, చాలా ఈజీగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా మ్యాంగో కుల్ఫీలు ఇంట్లోనే చేసుకొని తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. మరి ఈ మ్యాంగో కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం అయితే బాగా పండిన మామిడి పండుని తీసుకోవాలి. బాగా తీయగా ఉన్నది పండిన మామిడి పండు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట కుల్ఫీలు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మామిడికాయ గుజ్జంతా కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు బాగా చిక్కటి పాలు తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను నేను. ఈ పాలు బాగా మరిగి సగం అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇందులోనే ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసుకోండి, కానీ వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. తర్వాత ఒక పావు కప్పు వరకు పంచదార కూడా వేసుకొని మరిగించుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన ఎసెన్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసము. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల బాగా చిక్కగా అవుతుందన్నమాట ఇది కన్సిస్టెన్సీ. ఈ పాలు మొత్తం మరిగి సగం అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. మనకి సైడ్స్ని ఇలా వస్తుంది కదండి, ఈ మేగడ్ని కూడా మనము మళ్ళీ పాలలోకి అనేసుకోవాలి. ఇలాగా సగం అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ చూడండి, పూర్తిగా చల్లారిపోయిందనమాట. ఇలా చల్లారిపోయిన పాలని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే మనం మామిడి పండు నుంచి తీసిన గుజ్జును కూడా 1 కప్పు వేసుకోవాలి. ఇంకా థిక్నెస్ కోసము ఒక 10 బాదం పప్పులు, ఇవి నేను నానబెట్టి పైన పీల్ తీసేసాను అనమాట. అలాగే ఒక 10 నానబెట్టిన జీడిపప్పులు కూడా వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా స్మూత్గా అయ్యే వరకు కూడా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కూడా స్మూత్గా అయ్యే వరకు కూడా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనము మౌల్డ్స్లో పోసేసుకోవటమేనండి. మీ దగ్గర ఇలాంటి మౌల్డ్స్ లేకపోతే ఏదైనా ఒక గ్లాస్లో అన్నా కూడా పోసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కుల్ఫీ మౌల్డ్స్లో పోసుకుంటున్నాను. ఇలా మౌల్డ్స్ అన్నిట్లోనూ పోసేసుకోవాలి. తర్వాత దీనిపైన కవర్ చేసుకోవాలి. ఇది ఫాయిల్తో కానీ లేకపోతే ఇలాగా వ్రాప్తో అన్నా కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా కవర్ చేసేసుకున్న తర్వాత మధ్యలో చిన్నగా హోల్ చేసుకొని ఒక ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసుకుందాము. సో చక్కగా సెట్ అయిపోతుంది ఇలా పెట్టేస్తే. మిగతా అన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 7 to 8 అవర్స్ ఉంచేస్తే కుల్ఫీలు చక్కగా సెట్ అయిపోతాయి. అలాగే నేను ఒక చిన్న బౌల్లో కూడా పోసి పెట్టుకుంటున్నాను మిగిలిన మిక్చర్ని. ఇలాగ పైన కొద్దిగా కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ చల్లేసుకుంటే మనకి మ్యాంగో మట్కా కుల్ఫీ లాగా ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా వ్రాప్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 8 అవర్స్ సెట్ అవ్వనివ్వాలి. నేనైతే ఓవర్ నైట్ పెట్టేసుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లో. ఇంకా మార్నింగ్కి చూడండి చక్కగా సెట్ అయిపోయినాయి. ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ కుల్ఫీ మోడ్స్లో నుంచి ఈజీగా వచ్చేయాలంటే కొద్దిగా చేతులతో ఇలా రబ్ చేస్తే చుట్టూరా కూడా చక్కగా ఈజీగా బయటకు వచ్చేసింది కుల్ఫీలు. లేదంటే కొద్దిగా వాటర్లో పెట్టి తీసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలాగే ఒక్కొక్కటిని తీసి మనము సర్వ్ చేసుకోవటమే. ఇంకా అంతేనండి, చాలా ఈజీగా మ్యాంగో కుల్ఫీ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్. నేను ఇక్కడ అన్నిటిని డిమోల్డ్ చేసేసి పైన కొద్దిగా గార్నిషింగ్ కోసము కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనలే. అంతేనండి, మ్యాంగో కుల్ఫీలు అయితే రెడీ అయిపోయింది. అలాగే బౌల్లో కూడా వేసుకున్నాం కదండి, సో దాన్ని కూడా తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా సెట్ అయిపోయింది. ఈ మ్యాంగో కుల్ఫీలు అయితే సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్తోనూ చాలా బాగుంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి బయట ఐస్ క్రీమ్స్ కొనే బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇచ్చేసేయండి. అది కూడా బడ్జెట్లో ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేయచ్చండి. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. మరి ఇంట్లో చేసుకుంటే ఇంకెందుకంటే లేటు, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే చక్కగా మ్యాంగో కుల్ఫీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.
మన ఛానల్లో ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్మర్ రెసిపీస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్. మీరు కానీ ఇప్పుడు దాకా చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.